ఓం శాంతి. ఈ సంధ్యా సమయంలో వ్యవసాయం మరియు గ్రామ వికాస విభాగం తరపున రైతుల స్వావలంబన కొరకు శాశ్వత యోగిక వ్యవసాయం శిక్షణ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు ముగ్గురు మహోన్నత వ్యక్తులు ఉన్నారు. వారికి కూడా స్వాగతం, స్వాగతం, స్వాగతం. నిన్న మీరందరూ విన్నారు, విత్తన శుద్ధి మరియు భూమిని శక్తిశాలిగా ఏ విధంగా తయారు చేయాలి, దాని యొక్క విధి. ఈరోజు మనందరం వినబోతున్నాం గోపాలన, నీటి వ్యవస్థ, పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలు. మీ అందరికీ తెలుసు, భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. భారతదేశంలో వ్యవసాయంతో పాటు పశుపాలన కూడా మంచి రీతిలో జరుగుతూ ఉండేది. గోమాత యొక్క మహత్వం ఉన్నప్పుడు మన ధనధాన్యాలు, ఫల పుష్పాలు మరియు కూరగాయలు మొదలగునవి చాలా శక్తిశాలిగా మరియు సాత్వికంగా ఉండేవి. వాటిని తినడం వల్ల మనుషుల మనస్సు మరియు శరీరం ఆరోగ్యంగా ఉండేవి. కానీ ఎలా సమయం గడిచిపోతూ వచ్చిందో ఆ విధంగా మన దేశంలో పశువుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. గోపాలన యొక్క మహత్వం కూడా తగ్గిపోతూ వచ్చింది. మరియు నీటి వ్యవస్థలో కూడా లోపం వచ్చింది. మరియు లోభం, అత్యాశకు లోనై రాబడి కోసం వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కనుక మన మనోస్థితితో పాటు మన యొక్క ఆర్థిక పరిస్థితి కూడా తగ్గిపోతూ వచ్చింది. ఈరోజు ఈ విషయాన్ని తీసుకొని మనం మన మనోస్థితిని మంచిగా తయారు చేసుకోవాలి మరియు దుఃఖము, బాధ నుండి బయటపడాలి. ఒత్తిడి ముక్త జీవితాన్ని తయారు చేసుకోవాలి. పరమాత్మ యొక్క సహాయమును అనుభవం చేయాలి. కనుక దీని కొరకు ప్రభావశాలి మాధ్యమమే రాజయోగం. రాజయోగం అనగా ఆత్మకు పరమాత్మతో కనెక్షన్ జోడించడం. నేను ఒక చైతన్య శక్తి ఆత్మను. నేను ఆత్మ, మనస్సు, బుద్ధి, సంస్కార సహితంగా ఒక శక్తి పుంజమును. ఏ విధంగా ఆత్మ మరియు శరీరం రెండు వేర్వేరో, అలాగే శరీరానికి తండ్రి శరీరధారి, ఆత్మకు తండ్రి పరమాత్మ కూడా ఆత్మలాగే ఉంటారు. ఆత్మ తన పరమపిత పరమాత్మను మరచిపోయింది. ఆత్మ శాంత స్వరూపం, ప్రేమ స్వరూపం, ఆనంద స్వరూపం మరియు పవిత్ర స్వరూపమైనది. కనుక ఆత్మ తండ్రి కూడా శాంతి సాగరుడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, దుఃఖహర్త, సుఖకర్త. పరమాత్మ మన యొక్క సత్యమైన తండ్రి. పరమాత్మ రచించిన రచన ఎంత సుందరమైనది అంటే, అద్భుతమైన ఆకృతులతో, వివిధ రంగులతో ఎలా రచించారు అంటే ఒకటి ఇంకొక దానితో కలవదు. వ్యక్తులు కావచ్చు లేదా అది ప్రకృతి కావచ్చు. పరమాత్మ శివుడు మన సత్యమైన తండ్రి మరియు వారి శక్తులను తీసుకొని మనం
వనస్పతిని లేదా ప్రకృతిని ఎప్పుడైతే మనస్సు ద్వారా వైబ్రేషన్లు పంపిస్తామో అప్పుడు ప్రకృతిలో కూడా పవిత్రత, సతో ప్రధానత, శాంతి శక్తి వ్యాపిస్తుంది. కనుక మనం ప్రతిరోజు రాజయోగ అభ్యాసం చేసి మన మనస్సును ఏకాగ్రపరుచుకోవచ్చు, శాంతిగా చేసుకోవచ్చు, ఒత్తిడి ముక్తంగా చేసుకోవచ్చు మరియు మన వైబ్రేషన్లతో ప్రకృతి మరియు ప్రాణులను కూడా శాంతిగా మరియు శీతలంగా చేయవచ్చు. కొన్ని గోవులు ఎలా ఉంటాయంటే వాటికి సంగీతం వినిపిస్తే ఎక్కువ పాలివ్వడం మొదలు పెడతాయి. కనుక అవి సంగీత ప్రభావంలోకి వచ్చి చేస్తాయో అదేవిధంగా మనం రాజయోగం చేసి పరమాత్మను స్మృతి చేస్తూ వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మన వైబ్రేషన్స్ ద్వారా వాటికి సుఖవంతమైన అనుభూతి కలుగుతుంది మరియు అవి కూడా మంచిగా, సాత్వికంగా మరియు మధురమైన పాలనిస్తాయి. కనుక రండి మనం చూద్దాం డాక్యుమెంటరీ. ఓం శాంతి. ఓం శాంతి. ఏ విధంగా గాలిబ్ అనే వ్యక్తి నవ్వుతూ ఇలా చెప్పారు, జీవితంలో దుఃఖం ఉంది, దుఃఖంలో బాధ ఉంది, బాధలో మజా ఉంది, మరి మజాలో మనం ఉన్నాం. మీ అందరికీ డాక్యుమెంటరీ చూసి ఆనందం కలిగి ఉండవచ్చు. ఇప్పుడు మనం బాంబే వైపు వెళ్దాం. అక్కడ మనం రాజేష్ అన్నయ్య మరియు మహర్షి అన్నయ్యలతో కలుసుకుందాం. వారు మనకు జల వ్యవస్థ గురించి మార్గనిర్దేశనం చేస్తారు. రాజేష్ అన్నయ్య, మీరు అగ్రికల్చర్ ఇంజనీర్, నాబార్డ్లో డీజీఎంగా ఉన్నారు, మీరు అవార్డు కూడా పొందారు మరియు గ్రామ వికాస విభాగంలో మీరు యాక్టివ్గా కార్యం చేస్తున్నారు. మీలాగే మీ కుమారుడు మహర్షి అన్నయ్య కూడా మిమ్మల్ని పూర్తిగా ఫాలో చేస్తున్నారు. మహర్షి అన్నయ్య, మీరు బ్రిజ్ ఫౌండేషన్కు డైరెక్టర్ అయ్యారు మరియు సిఎస్ఆర్ అంతర్గతంగా రైతుల ఉన్నతి కొరకు మీరు చాలా కార్యములు చేశారు. 10,000 రైతులకు పైగా మీరు ఎంపవర్ చేశారు. కనుక మనం రాజేష్ అన్నయ్యను మరియు మహర్షి అన్నయ్యను కలుసుకుందాం. ఓం శాంతి. ఓం శాంతి. మీ అందరికీ ఈ విశేషమైన సెషన్కి స్వాగతం. మీ అందరికీ తెలుసు, పూర్తి విశ్వంలో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతికి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు మొట్టమొదటి స్లోగన్ ఏది ఉపయోగిస్తారు చెప్తారు కదా, జలమే జీవము. జలం ఉంటేనే జీవితం ఉంటుంది. ఇలాంటి స్లోగన్స్ మనం విశేషంగా వింటూ ఉంటాము. నిజంగానే ఈ విశ్వంలో ఎప్పుడైతే పరమాత్ముడు పంచతత్వాలను రచించారో అప్పుడు జలానికి ఒక ముఖ్యమైన పాత్రనిచ్చారు. పూర్తి జీవితంలో జలతత్వానికి అత్యధిక మహత్వం ఉంది. అది ప్రాణులకు కావచ్చు, పశువులు, ఏ జీవాలకైనా జలతత్వము అత్యంత మహత్వపూర్ణమైనది. మీ అందరికీ తెలుసు, భూమిపై కూడా 70% కంటే ఎక్కువగా ఉండేది జలతత్వమే. జలం ఉంటేనే జీవము. కావున ఒకవేళ మనం ఒక సమృద్ధికరమైన విశేషమైన జీవితాన్ని జీవించాలంటే సాగునీటి నిర్వహణ చేయడం చాలా అవసరం. సాగునీటి నిర్వహణ అనేది అదొక పెద్ద కళ. ఒక వ్యవసాయ ప్రాధాన్య దేశంలో నీటి నిర్వహణ గురించి అన్నిటికంటే మొదట ఆలోచించాలి. అది డ్యామ్స్ రూపంలో కావచ్చు, కెనాల్స్ రూపంలో కావచ్చు, లేదా రకరకాల
సాగు వ్యవస్థ రూపంలో కావచ్చు, మేనేజ్మెంట్ చేయడం తప్పనిసరి. ఈ రోజుల్లోనైతే ప్రభుత్వం కూడా ప్రాకృతిక సాధనాల అమరిక దీని గురించి విశేషమైన కోర్స్ మరియు అభ్యాసం రూపంలో తయారు చేసి ఉన్నారు. కావున సాగునీటి వ్యవస్థను గురించి మన రైతు మిత్రులు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి మరియు అభ్యాసం చేయవలసిన అవసరం ఉంది. ఇంకా జలానికి మహత్వాన్ని ఇచ్చి తమ వ్యవసాయాన్ని నీటిని సరిపడినంత ఎఫిషియెంట్ గా మరియు మంచిగా వినియోగించి దాని ఎఫిషియన్సీని పెంచుకొని తమ పంట పొలాన్ని చాలా శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. కావున ఈరోజు మేము సాగునీటి వ్యవస్థను గురించి కొంత సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. నీటి వ్యవస్థతో పాటు నీటిని యోగ్యంగా ఉపయోగించడం కూడా రైతుల కొరకు చాలా మహత్వపూర్ణమైంది. జలం యొక్క మహత్వాన్ని మనం గుర్తించాలి. ఈ రోజుటి వరకు మనం ఏదైతే సాగు కొరకు టెక్నిక్స్ ఉపయోగిస్తూ వచ్చామో వాటిలో నీరు ఎంతో దురుపయోగం చేస్తూ వచ్చాం. నేను చాలా సాధారణ రీతిలో చెప్పాలంటే, ఒకవేళ ఒక రైతు వద్ద 3 హార్స్ పవర్ పంప్ ఉంటే అతను 3 హార్స్ పవర్ లో 1200 లీటర్లు డిశ్చార్జ్ చేస్తారు. 1200 లీటర్లు డిశ్చార్జ్ అవుతాయి నీరు. అనగా ఒక నిమిషంలో ఆ పంపు నుండి 1200 లీటర్ల నీరు బయటకు చిమ్ముతాయి. అనగా ఒక గంటలో ఆ పంపు నుండి సుమారు 72,000 లీటర్లు నీరు బయటికి వస్తుందన్నమాట. ఒకవేళ 1 ఎకరా సాగునీటి సరఫరా కొరకు సమయం 5-5.5 గంటల సమయం పడితే ఆ 1 ఎకర్లో ఆ రైతు సుమారు 4.5 నుండి 5 లక్షల లీటర్ల నీటిని టోటల్ గా ఆ పొలానికి అందిస్తున్నాడు. మరి స్వయాన్ని ప్రశ్నించుకోండి, మన భూమికి ఇన్ని లీటర్ల నీరు అవసరమా? ఇంత ఎక్కువ నీరు అవసరమా? మన పంటలకు అస్సలు అవసరం లేదు. ఎందుకంటే పంటకు కేవలం తేమ అవసరం, నీరు అవసరం లేదు. కావున విచక్షణ రహితంగా నీటిని ఉపయోగించడం వలన ఒకటి, మనం ఆ తత్వానికి గౌరవం ఇవ్వట్లేదు, మరియు మన పంటను, మన భూమిని మనమే పాడు చేసుకుంటున్నాము. జల వ్యవస్థను గురించి అన్నయ్య చెప్పిన విధంగా నీటిని సరైన మోతాదులో వాడటం, నీటిని సదుపయోగం చేయడం రైతులైన మన బాధ్యత. తెలుసుకోవడం కూడా అవసరం. చెప్తారు కదా, మన పంటలో నీరు ఎలా నిలుస్తుంది? ప్రభుత్వం యొక్క స్లోగన్ అయింది, పంట నీరు పంటలో, పల్లె నీరు పల్లెలో. వర్షం రూపంలో ఏదైతే నీటి బిందువులు మనకు లభిస్తాయో ఆ ఒక్కొక్క బిందువును మన పంటలో నిల్వ చేసుకోగలగాలి. అలా చేసి నెమ్మదిగా దాన్ని కింద వైపుకి ప్రవహించేలా చేయాలి. తగ్గు ఉండే చోట స్లోప్. దీనిని నాన్ ఎరోసివ్ వెలోసిటీ డిస్పోజల్ అని అంటారు. ఒకవేళ మనం ఇలా చేయలేకపోతే మన భూమిలోని ఏదైతే ఉత్పత్తి శక్తి ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. నీటిని నిల్వ చేసుకోవడం ఎంత అవసరమో దాన్ని నెమ్మదిగా డిశ్చార్జ్ చేయడం కూడా అంతే అవసరం. దానిని ప్రవహింపచేసేది కూడా తప్పనిసరి నెమ్మదిగా. ఇలా చేయుటకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ఏ విధంగా ఎక్కువ జలం శాతం ఉండే భూమిలో మనం దాని స్పీడ్ ని ఆపడం చాలా అవసరం. వర్షం పడినప్పుడు ఈ రోజుల్లో మనకు తెలుసు, వాతావరణ మార్పుల వల్ల కొన్నిసార్లు ఎంత ఎక్కువ వర్షం కురుస్తుందంటే మట్టిని కూడా ఆ నీరు జతలో తీసుకెళ్లిపోతుంది. అక్కడక్కడ పర్వత క్షేత్రాల్లో కష్టంగా కొంత భూమి పైన మాత్రమే మనం పంట పండించగలుగుతాము. ఆ కొంత మట్టి కూడా వెళ్ళిపోతుంది. అలా దాన్ని ఆపడానికి ఒక సామాన్య రైతు వద్ద పంట నీరు పంటలో, పల్లె నీరు పల్లెలో. ఇలాగైతే ఆ పల్లె సమృద్ధిగా అవ్వగలదు. అందులో మన పంటలో ఆ నీటిని ఆపేందుకు కొన్ని రకరకాల టెక్నాలజికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని మనం సాయిల్ కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ అని అంటాము. అందులో మొట్టమొదట వ్యవసాయం కొరకు ఫీల్డ్ బండ్ అని అంటాం.
మట్టితో తయారు చేయబడిన బండ్, ఇది నీటిని నిలుపుతుంది. అది కాకుండా బండ్ కంటే ముందు పర్కొనేషన్ ట్యాంక్ కూడా తయారు చేస్తారు. అందులో వర్షం నీరు కురుస్తూనే అది లోపలే రీఛార్జ్ చేస్తుంది పంటలోని లోపలి భూమిని. దీనివల్ల మన బావులు, బోర్వెల్స్, చుట్టుపక్కల ఉండే పంటల్లో తేమ పెరుగుతుంది. ఇది కాకుండా మీ వ్యవసాయం దగ్గరలో చెక్ డ్యామ్ చేయవచ్చైతే ఏబిఎన్ స్ట్రక్చర్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి చేసుకోవచ్చు. పర్వత క్షేత్రాల్లో కానీ నార్మల్ భూమిలో కానీ ఇలాంటి అనేక స్ట్రక్చర్స్ ని మనం పొలాలలో తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని నీటిని నిల్వ చేసుకోవచ్చు మరియు దానిని మేనేజ్ చేయొచ్చు. సమయానుసారంగా ఇలా చేయడం చాలా అవసరం. దాంతో పాటు రకరకాల ఫార్మింగ్స్ కూడా ఉంటాయి. ఏ విధంగా కోడు వ్యవసాయం అని అంటారు. ఏటవాలుగా ఉండే స్థలాల్లో గట్లు కడతారు. ఆ విధంగా కోడు వ్యవసాయం అని అంటారు. ఈ వర్తమాన సమయం అనుసారంగా ఏ పంటలకు అతి తక్కువ నీరు అవసరం అవుతుందో అలాంటి విత్తనాలను ఆవిష్కరించారు. నీటి యాజమాన్యం ద్వారా మనం మన వ్యవసాయాన్ని సురక్షితంగా చేసుకోగలుగుతాము. ఏ విధంగా ముందు చెప్పుకున్నట్లు నీటిని భూమిలో ఎలా నిల్వ చేసుకోవాలి, దాంతో పాటు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా చాలా మహత్వపూర్ణమైంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఏదైనా వ్యసనానికి బానిసగా ఉన్నారనుకోండి, అతని ఎక్కువ ఖర్చు ఆ వ్యసనాలకే పోతుంది. ఒకవేళ అతని సంపాదన పెరిగితే దాంతోపాటు వ్యసనాలకు అయ్యే ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. అంటే ఎంత వస్తుందో అంత పోతోంది. అలాగే మనం నీటి స్టోరేజ్ ని దాన్ని పెంచుకుంటున్నాం, కానీ ఆ నీరు ఏ విధంగా యూజ్ అవుతోంది దానిపైన కూడా గమనం ఇవ్వాలి. కంట్రోల్ చేయలేకపోతే కష్టం అవుతుంది. మన భూమిలో అంతగా వాటర్ స్టోరేజ్ కాదు. సాగునీటి పద్ధతులు ఈ రోజుల్లో టెక్నాలజీ పరంగా చాలానే వెలువడ్డాయి. అందులో మనం చాలా తక్కువ ఎనర్జీతో, చాలా తక్కువ పెట్రోల్ డీజిల్ ఖర్చుతో, చాలా తక్కువ నీటితోనే మంచి పంటను పెంచవచ్చు. అందులో ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం. ఇది 2 రకాలుగా ఇరిగేషన్ చేయొచ్చు. ఒకటి తుంపర సేద్యం, రెండవది బిందు సేద్యం. డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దీన్ని బిందు సేద్యం అని అంటారు. దీంట్లో బిందు నీటిని అందిస్తారు. స్ప్రింక్లర్ అనగా తుంపర రూపంలో నీటిని అందించడం. రెండింటిలో తమ బెనిఫిట్స్ ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. చూడండి, ఏదైతే స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉందో దట్టమైన పంటలు కొరకు యూస్ చేస్తారు. ఏ విధంగా బాజ్రా, గోధుమలు, సోయాబీన్ ఇలాంటి పంటల కొరకు తుంపర సేద్యాన్ని యూస్ చేయవచ్చు. దీని క్షమత, ఎఫిషియన్సీ 30 నుండి 50% వరకు ఉంటుంది. అదే మీరు ఫ్లడ్ ఇరిగేషన్ చేస్తే దాని క్షమత చాలా తక్కువగా ఉంటుంది. 10 to 15% మాత్రమే ఇరిగేషన్ ఎఫిషియన్సీ ఉంటుంది. వాటర్ ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది. అదే బిందు సేద్యంలో ఏదైతే ఉందో ఇది ఎలాంటి పంటకు ఉపయోగం అంటే, ఎక్కడైతే ఒక మొక్కకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, ఒక రోకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. అందులో ఈ లేటరల్ సిస్టమ్ మీకు చూపిస్తున్నాం కదా, ఇక్కడ ఇన్లైన్ డ్రిప్పర్స్ ఉంటాయి. ఈ డ్రిప్పర్ లో మొదటి నుండి మరియు లాస్ట్ వరకు అంటే ఎండ్ పైప్ వరకు ఒకటే ప్రెషర్ ఉన్న కారణంగా అన్ని మొక్కలకు ఒకే రకంగా సమానంగా నీరు అందుతుంది. ఈ పద్ధతిలో వాటర్ ఎఫిషియన్సీ 70 నుండి 80% వరకు ఉంటుంది. అంటే చాలా ఎక్కువగా ఉంటుంది నీటిని ఉపయోగించుకునే క్షమత. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ విధంగా ముందు చెప్పినట్లు నీటి నిల్వ చేసుకునే పద్ధతులు
రకరకాల స్ట్రక్చర్స్ లో చేయొచ్చు. కానీ అది కాకుండా వాటర్ రిసోర్సెస్ మీ వద్ద ఉంటే, బావులు, బోర్వెల్, డంగ్ ఇలాంటివి ఉంటే వీటిలో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. బావులలో కూడా పైన ఓపెన్ లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ పెడితే తక్కువ ఖర్చుతోనే అవుతుంది. కానీ వర్షపు నీరు చాలానే ఆ బావుల్లో రీఛార్జ్ అవుతాయి. అలాగే బోర్వెల్ లో కూడా రెయిన్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల నీటిని నిల్వ చేసుకునే క్షమత చాలా పెరుగుతుంది. మీ పంటకు కూడా సురక్షితంగా ఉంటాయి. ఓం శాంతి. ఓం శాంతి. రాజేష్ అన్నయ్య గారు మరియు మహర్షి అన్నయ్య గారు చెప్పిన విషయాలు మన హృదయం వరకు చేరుకున్నాయి. మనందరం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుదాం. ఇప్పుడు మనం ప్రియాంక అక్కయ్య చెప్పేది విందాం. పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలు. ప్రియాంక అక్కయ్య ఎంఎస్సి అగ్రికల్చర్ చేశారు మరియు మాధవ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మీకు ఈ సెషన్లోకి స్వాగతం, సుస్వాగతం. నమస్తే. ఈరోజు మన విషయం పంట మార్పిడి మరియు మిశ్రమ పంటలు. ఎప్పుడైతే మనం వ్యవసాయ క్షేత్రం గురించి మాట్లాడినప్పుడు భారతదేశం అలాగే మొత్తం విశ్వపు వ్యవసాయ రంగం ముందు చాలా పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఛాలెంజెస్ జలవాయు పరివర్తన, ఉష్ణోగ్రతల వృద్ధి, కీటకాల పెరుగుదల, వాటి ప్రకోపము, పెరుగుతున్న రోగాలు. ఈ ఛాలెంజెస్ అన్నింటినీ మనం ఎదుర్కొంటున్నాం. వ్యవసాయం సంస్థ వారు ఈ సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ అండ్ డిసీజ్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు మొక్కల్లో సంభవిస్తున్న ఏ రోగాలు, కీటకాల ద్వారా చూసినట్లయితే 40 నుండి 50% వరకు నష్టం వస్తుంది. కొన్ని కీటకాల వలన 70 నుండి 90% వరకు నష్టం వస్తోంది. కొన్ని చోట్లయితే అంతర్రాష్ట్రీయ కీటకాలు ఉంటాయి. వీటి కారణంగా 100% వరకు కూడా నష్టం వస్తూ ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, ఢిల్లీ వీటన్నింటిలో ఈ కీటకాల కారణంగా రైతులకు చాలా నష్టం వస్తోంది. ఇదొక్కటే కాదు, చాలా కీటకాలు భిన్న భిన్న పంటల్లో నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అసలు ఈ కీటకాలు చూసినట్లయితే రోగాల శాతం ఎందుకు పెరుగుతూ ఉంది? అది మనుషుల్లో కావచ్చు, పంట మొక్కల్లో కావచ్చు. దీని వెనుక కారణాన్ని మనం చూసినట్లయితే మానవుల యొక్క గతి విధుల ప్రభావం ఏదైతే ఉందో, మనం చేసేటువంటి కర్మల ప్రభావం పర్యావరణం పైన పడుతుంది. అనగా ఈ ప్రభావం పర్యావరణాన్ని అసమతుల్యంగా చేసేస్తోంది. మనం చేసే పనులు అవి చిన్న చిన్నవే కావచ్చు. ఏ విధంగా మనం ఫెర్టిలైజర్స్ని, కెమికల్స్ని ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇది చాలా సాధారణమైన విషయం అని మనం చెప్తూ ఉంటాం. కానీ ఇవి పూర్తి పర్యావరణాన్ని, ప్రకృతిని, ఆ సమతుల్యతను, శృంఖలను, ప్రణాళికను అసమతుల్యంగా చేసేందుకు నిమిత్తంగా అవుతాయి. దీని కారణంగా మనం ఎన్నో పరిణామ స్వరూపాలను చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం కెమికల్స్ యూజ్ చేస్తామో అప్పుడు మిత్ర కీటకాలు ఏవైతే మన పంటకు అవసరమో వాటి సంఖ్య ఈ విషపూరిత కెమికల్స్ యూజ్ చేయటం ద్వారా తగ్గిపోతుందన్నమాట. మరొక వైపు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతుండటం వల్ల
వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతోంది. దీని వలన ఏదైతే మొక్కలు, చెట్లు, పంట మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తమలో తీసుకునే ప్రమాణం కూడా పెరిగిపోతోంది. మనం కీటకాల రచనను చూసినట్లయితే వాటి శారీరక అమరికలో బాడీ కవర్ ప్రోటీన్స్తో తయారవుతుంది, అలాగే నైట్రోజన్తో కూడా. అదేవిధంగా మొక్కల్లో కార్బన్ మరియు నైట్రోజన్ ఇవి రెండు ఫిక్స్ అయి ఉంటాయి. కానీ ఈ ఉష్ణోగ్రతలు నానాటికి వృద్ధి అవుతుండటంతో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి కొద్దీ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవడం కూడా పెరిగిపోతోంది. దీని కారణంగా కీటకాలు మునుపు ఏవైతే 2 ఆకులు తిని తమకు కావలసిన నైట్రోజన్ను, ప్రోటీన్లను పొందుకునేవో, ఈరోజు అవే కీటకాలు 20 ఆకులు తింటున్నా కూడా వాటి అవసరం తీరట్లేదు. వాటికైతే అసలు ఏం తినాలి, ఎంత తినాలనేది తెలియదు కదా, అందుకనే తింటూ ఉన్నాయి. వాటికి భలే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా లభిస్తున్నాయి, కానీ వాటికి కార్బన్ కాదు కావాల్సింది, ప్రోటీన్ కావాలి కదా, కావున అవి ఎక్కువగా తినేస్తున్నాయి. ఇది ఒక రీజన్. మరి రెండవది ఏంటంటే, మనం చాలా మోనోక్రాపింగ్ చేయటం మొదలుపెట్టాం. అనగా ఒకటే పంటను సాగు చేయటం. వేలు లేదా లక్షల ఎకరాల్లో ఒకటే పంటను సాగు చేస్తున్నాం. గుజరాత్లో మనం చూసినట్లయితే కొన్ని చోట్ల పాలకూరనే వేయటం జరుగుతుంది, లేదా వేరుశనగ పంటనే వేయటం జరుగుతుంది. ఇంకా మహారాష్ట్ర, యూపీలో చూసినట్లయితే వేల ఎకరాల్లో చెరుకును పంటనే పండిస్తారు. ఇంకా కొన్ని చోట్లయితే మొత్తం ద్రాక్ష తోటలనే పండిస్తూ ఉంటారు. ఈ మోనోక్రాపింగ్ పద్ధతి కారణంగా మిశ్రమ పంట పద్ధతి అనేది అసలు లేకుండా పోయింది. ఇలా అయిన కారణంగా జీవన వైవిధ్యత సమాప్తమైపోయింది. దీనివలన 20 కెమికల్స్ వేస్తూ ఉన్నాం, కీటకాలు వచ్చేస్తూ ఉన్నాయి, రకరకాల రసాయనాలు పిచికారీ చేస్తూ ఉన్నాము. ఆ కీటకాలలో కూడా ప్రతీకార సామర్థ్యం పెరుగుతున్న కారణంగా అవి ఇంకా పెరుగుతూ పోతున్నాయి కీటకాలు. దీనివలన మనం ప్రతిసారి వేరు కెమికల్స్ని పిచికారీ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కారణాలు. ఇక ప్రకృతిలో అయితే పూర్తిగా అసమతుల్యత వచ్చేసింది. ఇదంతా ధరతికి పైనున్నటువంటి జీవన వైవిధ్య విషయం మాత్రమే. ఇక భూమి లోపల విషయం ఏంటి అనగా మట్టి లోపల ఉండేటువంటి జీవ వైవిధ్యం, వాటిపై కూడా ఇవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సూక్ష్మజీవులపైన ఏవైతే పంటకు చాలా ఉపయోగకరమైనవిగా ఉంటాయో అవి తగ్గిపోతూ ఉండటమే కాక కొన్ని చోట్ల అసలు లేకుండా అయిపోయాయి. రసాయనిక ఎరువుల వల్ల ఈ విధంగా అయిపోతూ వచ్చింది. అవి అసలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు లేకుండా అయిపోతున్నాయి. ఒక రిపోర్ట్లో అయితే చెప్పడం జరిగింది, మొత్తం విశ్వంలో ఏవైతే పంట భూములు ఉన్నాయో వాటిలో 33% దాకా భూములు అసలు పూర్తిగా బంజర భూములుగా అయిపోయాయి. అందులో మనం దేన్ని పండించలేమన్నమాట. ఇంతటి భయంకర పరిస్థితి ఉన్నది. భారతీయ అనుసంధాన వ్యవసాయ పరిషత్తు కూడా ఇదే చెప్పింది. మనం ఇదే విధంగా ఫెర్టిలైజర్స్ని, కెమికల్స్ని యూజ్ చేస్తూ పోయినట్లయితే 20 నుండి 50% వరకు మన భూమి కూడా బంజరు భూమిగా అయిపోతుంది. అంటే ఇక మనం అందులో ఏమీ పండించలేమన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ప్రతి చోట పంట భూమి యొక్క సామర్థ్యము, ఉత్పాదక శక్తి, ఏదైతే శక్తిశాలి మట్టి ఉండాలో అది లేకుండా పోయింది. ఇవన్నీ చూస్తూ మనం సేంద్రియ వ్యవసాయము లేదా జైవిక వ్యవసాయం, ఇంకా చెప్పాలంటే పారంపరిక వ్యవసాయం, ఇవి చేయటం మొదలు పెడుతూ ఉన్నాం. వీటిని బెస్ట్ అని పరిగణిస్తున్నాం. ఎందుకంటే కేవలం ఇందులో మన హెల్త్ మాత్రమే చూసుకోకుండా ఏ భూమి నుండి అయితే మనం ఇంత లాభాన్ని, దిగుబడిని తీసుకుంటున్నామో ఆ పంట భూమి యొక్క హెల్త్ను కూడా పరిగణిస్తున్నాం.
అవి కూడా సజీవంగా ఉండాలి, వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య పెరగాలి, వాటి యాక్టివిటీ పెరగాలి. ఇలా జరిగినట్లయితే అది సజీవ పంట భూమిగా అవ్వదు. అటువంటి భూమిలో మనం ఫెర్టిలైజర్స్ వేయటం, మొక్కలు రావటం, మళ్ళీ అదే విషపూరిత భోజనాన్ని మనం తింటూ ఉన్నాం. అలా కాక మనం ఆర్గానిక్ ఎరువులను ఎంత ఎక్కువగా, అది ఏ రూపంలో అయినా కావచ్చు, జైవిక పద్ధతిలో కావచ్చు, సేంద్రియ పద్ధతిలో కావచ్చు, ఎలాగైనా మనం యూస్ చేసినా దీని ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మనం మిశ్రమ పంటలను వేయటం కూడా చాలా అవసరం. ఎందుకంటే మిశ్రమ పంటలు మరియు పంట మార్పిడి ఇవి చాలా కీలకమైన భాగాలుగా చెప్పటం జరుగుతుంది వ్యవసాయంలో. మనం ఒకవేళ జైవిక వ్యవసాయం లేక సేంద్రియ పద్ధతిలోనూ స్టార్ట్ చేసాం, కానీ మన పక్కనున్న పొలం వారు రసాయనాలను వాడుతున్నారు అనుకోండి, అక్కడ నుంచి కీటకాలు మన పొలంలోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం ఒక సురక్ష కవచాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది, ఒక బౌండరీ తయారు చేసుకోవాలి. దీంట్లో రకరకాల గడ్డి ఉంటుందన్నమాట. ఇందులో చిన్న మొక్కల నుండి పెద్ద చెట్ల వరకు కూడా మనము పెంచుకోవచ్చు అన్నమాట. వేప చెట్టు కావచ్చు, ఇలాంటి చెట్లను కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. నిమ్మ చెట్లను కూడా మనం వేసుకోవచ్చు. మన యొక్క భూమిని బట్టి మన జోన్ మారుతూ పోతుంది. మనం మిశ్రమ పంటల గురించి చెప్పుకున్నట్లయితే వేరు ప్రాంతాల్లో వేరు కల్చర్ ఉంటుందన్నమాట. దానికి అనుగుణంగా మనం భిన్న చైన్ తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మిశ్రమ పంటలు ఇతిహాసాన్ని మనం చూసినట్లయితే అమెరికాలో ఆదివాసీల్లో ఇది ఒకటి పరంపరగా నడుస్తోంది. అది చాలా ఫేమస్. దాన్ని 3 సిస్టర్స్ అని పిలుస్తారనమాట. అందులో వచ్చేవి బీన్స్, మొక్కజొన్న, సొరకాయ, ఇలా కొన్ని రకాలన్నమాట. ఒక 3 మొక్కలు అక్కడ జతలో వేయటం జరుగుతుందన్నమాట. వీటినే 3 సిస్టర్స్ అని అక్కడ చెప్తారనమాట. అయితే ఇక్కడ 3 సిస్టర్స్ అని ఎందుకు అంటారంటే వీటిలో ఒకదానికొకటి సపోర్ట్ ఇచ్చుకుంటాయి అన్నమాట. బెనిఫిట్స్ కూడా ఒకదాని బెనిఫిట్ ఇంకొకటి తీసుకోవటం జరుగుతుంది, మంచిగా పైకి పెరుగుతుందన్నమాట. బీన్స్ కావచ్చు, దానికి సపోర్ట్, మనం బీన్స్ నాటాం, దానికి సపోర్ట్గా నిలబెట్టడానికి మనము మొక్కజొన్నను పెట్టినట్లయితే దీన్ని సపోర్ట్తో అది బీన్స్ చెట్టు పైకెక్కుతుంది. దాంతోపాటు నత్రజని ఏదైతే గాల్లో ఉందో అది మట్టిలో కలిసి ఉండే అవకాశం ఉంది. ఆ మొక్కజొన్నను పక్కన మనం పెంచడం వలన ఆ మొక్కల్లో ఉన్నటువంటి పాస్పరస్ సూక్ష్మజీవులు, వాటిని మనం మైకోరైజ్ అని అంటాం, ఆ పాస్పరస్ అవైలబుల్ అవుతుంది. అలాగే మనం గుమ్మడికాయను నాటినట్లయితే అది నేలనంతా కవర్ చేసేస్తుంది. దాని వలన మట్టి మృదువుగా కాస్త తడిగా ఉంటుంది. ఇలా సిస్టర్స్ మొక్కలకు చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ అమెరికాలో కొన్ని రకాలు ఉన్నాయి, ఆఫ్రికాలో మరికొన్ని రకాలైన ఎగ్జాంపుల్స్, అలాగే భారతదేశంలో కూడా ఇలాంటి సిస్టర్స్ 3 సిస్టర్స్ అనేటువంటి పద్ధతిలో మనకు కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే 20 సంవత్సరాల క్రితం నేను ఎప్పుడైతే చాలా చిన్నగా ఉండేదాన్నో మా అమ్మమ్మ ఏ పంటను వేసే ముందైనా మా నాన్నగారికి సలహా ఇచ్చేవారు, ఏ పంటలు వేయాలని చెప్పేవారు. ఒక్కటే పంటను సాగు చేయటం అయితే నేను ఎప్పుడూ చూడనే లేదు. ఆ సమయంలో అన్నీ కలగలిపి వేసేవారనమాట. మొక్కజొన్నతో పాటు జొన్నలు, దాని పక్కన ఇంకొక రకం మొక్కలు, కాయలతో కూడినటువంటి పంటలు వేసేవారు. దీని ద్వారా నైట్రోజన్ ఏదైతే నెక్స్ట్ పంటకు కావాలో
అది రిటర్న్ తీసుకోవటం అనేది జరుగుతుందన్నమాట. దానివలన పంట భూమి సామర్థ్యం బాగా నిలిచి ఉండేదన్నమాట. వాటితో పాటు ఇంకా కొన్ని రకాలైన పంటలు వేసేవారు. అంటే ఇలా అవసరాన్ని బట్టి పప్పు ధాన్యాలు కావచ్చు, ఆయిల్కి సంబంధించిన కావచ్చు, ఇలా అన్ని రకాలు వేసేవారు. కనీసం అంటే 9 నుంచి 10 రకాలు వేసేవారు. మధ్యలో వేప కూడా వేసేవారు. ఇంకా వీటితో పాటు కొన్ని పువ్వుల రకాలను కూడా పంటలు వేసేవారు. సూర్యముఖి అనగా పొద్దుతిరుగుడు పువ్వు పంటను కూడా వేసేవారన్నమాట. ఎప్పుడైతే ఆ సుందరమైనటువంటి ఆ పంట వైపు మేము చూసినప్పుడు చాలా సుందరంగా కనిపించేదన్నమాట. పొద్దుతిరుగుడు పువ్వులు, నూగులు, వీటి వలన తేనెటీగలు కూడా బాగా వచ్చేవి. మరి నేటి పరిస్థితిని చూసినట్లయితే మిశ్రమ పంటల వల్ల జీవ వైవిధ్యం పెరుగుతుంది. కింద మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల ప్రమాణం పెరుగుతుంది. ఎందుకంటే వాటికి ఆర్గానిజం కార్బన్ లభిస్తుంది కదా. పంట తీసిన తర్వాత వాటి అవశేషాలు ఏవైతే మనం అందులోనే వేస్తున్నామో వాటిని ఈ జీవులు బాగా ఆహారం వలె తీసుకుంటాయి. వాటికి మంచిగా ఆహారం లభిస్తుంది కాబట్టి ఆ సూక్ష్మజీవుల లోపల ఉన్న సూక్ష్మజీవులు బాగా డెవలప్ అవుతాయి. మట్టి కూడా చాలా మంచిగా మృదువుగా తయారవుతుంది, ఒక స్పాంజ్ లాగా. ఎందుకంటే ఈ లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు మట్టిని గట్టితనం నుంచి మృదువుగా చేసి చాలా సామర్థ్యాన్ని పెంచే విధంగా చేసేవన్నమాట. కానీ కాలక్రమేణా ఇవన్నీ వదిలేసి మనం చాలా కెమికల్స్, ఫెర్టిలైజర్స్ని యూస్ చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తే మన గ్రామాల్లో లేదా చుట్టుపక్కల కేవలం 2 పంటలే పండిస్తున్నారు. ఒకటి చెరకు, రెండవది ద్రాక్ష. ఇలా పూర్తిగా మనం మిశ్రమ పంటల నుండి ఒకే పంటను పండించడం వైపు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ గమనిస్తే ఒక పంటను వేసినప్పుడు ఒకసారి ఒక పురుగు వచ్చేస్తుంది. చెరకులో చూసినట్లయితే తెల్ల పురుగు వచ్చేస్తుంది, లేదా శనక్కాయలో కూడా తెల్ల పురుగు వచ్చేస్తుంది. అవి నష్టపరిచే శాతం 60% దాకా ఉంటుంది ఒక్కొక్కసారి. దీని కారణంగా ఫార్మర్స్కి చాలా హాని కలుగుతుంది. ఇలా ఒక్కటే పంట వేయటం వలన మొత్తం జీవ వైవిధ్యం అనేది లేకుండా పోతోంది. ఇక చాలా విషయాలపై మనం ఆధారపడాల్సి వస్తోంది. బియ్యము, పప్పు, ఇవి పోషక విలువలు కలిగినవిగా మనం కావాలని కోరుకుంటున్నాం. ఏ విధంగా మనం చూసినట్లయితే జొన్న కావచ్చు, బాజురా కావచ్చు, సొజ్జ కావచ్చు, రాగులు కావచ్చు, వీటివైతే అసలు ఎవరు పండించడం లేదు. ఈరోజు మనం గమనించి చూసినట్లయితే గవర్నమెంట్ కూడా వీటిని ప్రమోట్ చేయమని చాలా ప్రోత్సాహం చేస్తోంది. NFSM అనేటువంటి ఈ విభాగానికి గవర్నమెంట్ నుంచి కూడా మంచిగా మీరు ప్రమోట్ చేయండి, ఈ పోషక విలువలు కలిగినటువంటి వ్యవసాయ ఉత్పాదకాలను పెంచమని ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు పండించే బియ్యంలో మనం మంచి పోషకాలు ఉండేలా చూడమని వారికి చెప్పమంటోంది. మొత్తం రాష్ట్రాల లెవెల్లో తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతోపాటు రాబోయే వాతావరణ పరిస్థితుల్లోనే మార్పులకు, అనగా ఒక్కోసారి చాలా వర్షం వచ్చేస్తుంది, ఒక్కోసారి అస్సలు రాదు. క్లైమేటిక్ చేంజెస్ ఎలా ఉంటాయంటే చాలా హఠాత్తుగా క్లైమేటిక్ చేంజెస్ ఉత్పన్నమవుతాయి. వాటికి తగినట్లు మనం కూడా స్మార్ట్గా అవ్వాల్సిందే. దానికి సంబంధించిన స్మార్ట్ టెక్నిక్స్ మనం కూడా తెలుసుకొని ఉపయోగించాల్సి ఉంటుంది. మనం పండించే పంటల్లో కేవలం వరి అనే కాదు, దేంట్లోనైనా సరే పోషకాలను కలిగి ఉండేలాగా సాగు చేయాలంటే మన పొలంలో ఏ విధమైనటువంటి ఎన్ని రకాలైనటువంటివి మనం పెంచుకుంటూ పోతే అంత మంచిది. ఇలా చేయటం వలన పొలంలోకి వచ్చే కీటకాల నుండి సురక్షితంగా ఉంచగలుగుతాం మన పొలాన్ని. ఫుడ్తో పాటు పోషక తత్వాలు కూడా లభించాలి, అంటే న్యూట్రిషియస్ ఫుడ్ కూడా కావాలి కదా, ఇది ఒక విషయం. ఇక రెండవది, ఒక్కోసారి మనం సాగు చేసే పంటపై
కీటకాల దండు వచ్చేస్తుంది. వాటి ప్రభావం, వాటి ప్రకోపము, వాటి రోగాల ప్రభావం చాలా పెరుగుతోంది. కానీ మనం వివిధ రకాలైన మిశ్రమ పంటలు వేస్తే ఆటోమేటిక్గా అక్కడ జీవ వైవిధ్యం పెరుగుతుంది. జీవ వైవిధ్యం పెరగటం ద్వారా మిత్ర కీటకాల సంఖ్య పెరుగుతుంది. ఇవి అక్కడ ఉన్న శత్రు కీటకాలను, మన పంటను నష్టపరిచే కీటకాలను కంట్రోల్ చేస్తాయి. ఏ విధంగా మనం గమనించి చూసినట్లయితే బ్రకోలీ, క్యాబేజ్, అక్టోబర్లో ఇవి మేము చేసాము. బ్రకోలీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యారెట్, పొద్దుతిరుగుడు ఇవి కూడా మేము పెట్టడం జరిగింది. మెయిన్గా అయితే మా పంట బ్రకోలీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్గానే ఉండింది. కానీ అందులో వచ్చే కీటకాలు ఏవైతే వీటిని నష్టపరిచేవిగా ఉంటాయో వీటిని ట్రాప్ చేయటానికి మేము మధ్యలో పొద్దుతిరుగుడును పెట్టామన్నమాట. అప్పుడు ఏదైనా కీటకం వచ్చినా అది బ్రకోలీ దగ్గరికి వచ్చేది కాదనమాట. సరస్సో అనేటువంటి పంట దగ్గరికి వచ్చేసేది. సరస్సో అనేటువంటి ఆ మొక్క నుండి రసాన్ని తాగేది. ఇంకా ఆకులను తినే కీటకాలు ఏవైనా వస్తే అవి ముందు పొద్దుతిరుగుడుకు ప్రిఫరెన్స్ ఇచ్చేవన్నమాట. వీటి ఆకులను తినేవి. ఆ కీటకానికి ప్రొద్దుతిరుగుడు ఎక్కువగా ఇష్టంగా ఉండటం వల్ల అది క్యాబేజ్ వైపు ఇక వచ్చేది కాదు. ఇలా జరగటం వల్ల మన మెయిన్ పంట చాలా సేఫ్గా ఉండిపోయింది. వీటితో పాటు మేము ఏవైతే పంట వేసామో సరస్సు కానీ, క్యారెట్ కానీ, ప్రొద్దుతిరుగుడు కానీ, కొత్తిమీర, వీటి పువ్వులు ఏవైతే ఉంటాయో వీటిలో చాలా మధువు ఉంటుందన్నమాట. దీనికోసం చాలా తేనెటీగలు వచ్చేవి. వీటి వలన మిత్ర కీటకాల సంఖ్య ఎంత పెరిగిందంటే అవి పంట మొక్కలపై వచ్చే కీటకాలను ఆటోమేటిక్గా కంట్రోల్ చేసేవి. దీనివల్ల మాకు చాలా అంటే చాలా లాభం అనేది ఏర్పడిందనమాట. ఇక మార్చిలో మేము వేసినటువంటి పంట గమనించినట్లయితే బెండకాయ, మటికాయ, వాటితో పాటు మొక్కజొన్న మరియు ప్రొద్దుతిరుగుడు పువ్వును వేసాం. మేము బార్డర్లో మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు పువ్వు, ఇంకా జొన్న ఇలాంటి గడ్డితో కూడిన వేసినప్పుడు దీన్ని బఫర్ జోన్ అని అంటారు. అంటే పక్కన పొలం నుండి వచ్చే కీటకాలను ఈ మొక్కలు అదుపు చేసేవి, ఆపేవి. అలాగే ప్రొద్దుతిరుగుడు ఏం చేస్తుంది అంటే ఇది చాలా మిత్ర కీటకాలను అనగా తేనెటీగలను ఆకర్షిస్తుంది. ఇలా వీటి మధ్యలో మన ముఖ్యమైన పంట వెజిటబుల్స్ వేసుకోవచ్చు. టొమాటో, మిర్చి, సిమ్లా మిర్చి, బెండకాయ, ఇలా వీటితో పాటు ఏదైనా పప్పు ధాన్యాలకు సంబంధించిన మొక్కలు నాటుకోవచ్చు. ఇలా మేము వచ్చేటువంటి కీటకాలను ట్రాప్ చేసేందుకు పొద్దుతిరుగుడు పువ్వును మధ్యలో నాటడం జరిగింది. ఆకులను తినేటువంటి కీటకాలు వీటి ఆకులను బాగా తింటాయి. ఎందుకంటే ఆకులను తినేటువంటి కీటకాలకు కావలసినటువంటి ఆకులు ప్రొద్దుతిరుగుడివి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా మధ్యలో మనం తులసి మొక్కలను నాటుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఈ విధంగా. దీన్ని ఎందుకు నాటుకోవచ్చు అంటే కీటకాలను ఈ మొక్క పారద్రోలుతుంది. తులసి మొక్క అంటే వీటిలో ఉన్న వాసన కీటకాలను పారద్రోలుతుంది. అలాగే పుదీనా కూడా కొన్ని కీటకాలను దూరంగా పారద్రోలుతుంది. ఇలా మనం గమనించాలి ఏ మొక్కతో సరిపోతుంది, ఏ మొక్కకు మంచి సహయోగాన్ని ఇస్తుంది, వేటి రెండింటి యొక్క లేదా మూడింటి యొక్క సమ్మేళనం ఒకదానికొకటి మంచి సహయోగాన్ని ఇస్తూ అది ముందుకెళ్తుంది, పైకి ఎదుగుతుంది అనేది మనం గమనించాలి. దేని పక్కన ఏది నాటాలో మనం మెయిన్గా గమనించాలి. దీని ద్వారా సురక్షితంగా మనం మొక్కల్ని చూసుకోవచ్చు. ఎలాగైతే మేము లాస్ట్ టైం బెండకాయ దాని పక్కన మొక్కజొన్న దాని పక్కన పొద్దుతిరుగుడు, దీనివలన ఏమవుతుందంటే ఒక్కొక్కటి పరస్పరంలో మంచి సమన్వయాన్ని పొందుకుంటాయి. ఒక మొక్క నత్రజనిని ఇచ్చేదిగా ఉంటుంది, దాని ద్వారా
పక్కదానికి అది లభిస్తుంది. అలాగే కాయగూరలను పండిస్తే వాటి నుండి ఫాస్ఫరస్ పక్కనున్న మొక్కకు లభిస్తుంది. ఇలా పరస్పరంలో వాటి మధ్య శాశ్వత సమన్వయం ఏర్పడుతుంది. ఎంతెంతగా వీటి మధ్య పరస్పర సమన్వయము, పరస్పర సంబంధం, రిలేషన్ పెరుగుతూ పోతుందో అంతే వికాసము, వృద్ధి, శాశ్వతత్వం పెరుగుతూ పోతుంది. పైన మనం బయోడైవర్సిటీ ఎలాగైతే ఉందో అలాగే జీవ వైవిధ్యత పెరిగే కొద్దీ దాంతోపాటు కింద మట్టి లోపల కూడా ఆర్గానిక్ మ్యాటర్ మనం ఏ రూపంలో మనం ఇచ్చినా సరే, అది జైవిక రూపంలో కావచ్చు, సేంద్రియ రూపంలో కావచ్చు, లోపల కూడా జీవ వైవిధ్యత అనేది పెరుగుతూ పోతుంది. ఇక రెండవ విషయం మనం గమనిస్తే పంటను ఎప్పుడు వేయాలి అనగా సాగు చేసే సమయాన్ని బట్టి కూడా మనం కీటకాలు రావటాన్ని ఆపవచ్చు. అన్సీజన్లో మనం పొలం సాగు చేస్తే దాని కారణంగా కీటకాల దండు ఎక్కువగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా కారణం కావచ్చు. కావున మిశ్రమ పంటలు వేయటం చాలా అవసరం, చాలా అవసరం. ఫ్లవర్ ప్యాచ్ ఉండటం కూడా చాలా అవసరం. అందులో చామంతి కావచ్చు, ఏ ఫ్లవర్స్ అయినా కావచ్చు. ఇంకా చెప్పచ్చు సోంపు, కొత్తిమీర, పుదీనా, మువ్వ. ఇది చాలా కాస్ట్లీ అన్నమాట. ఇది తులసి ఫ్యామిలీలోకి వస్తుంది. దీని మార్కెట్ విలువ 2000 రూపీస్ కంటే కూడా ఇంకా ఎక్కువే ఉంటుందన్నమాట మార్కెట్ ప్రైస్. కానీ దీన్ని కోతులు ఇలాంటివేవి కూడా తినవన్నమాట. కీటకాలు కూడా వాటి జోలికి రావు. వీటిని మనం అలాగే చేసుకోవచ్చు, పెద్ద చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవి తమలో ఉన్న వాసనల ద్వారా చాలా కీటకాలను పంట భూమి నుండి వికర్షితం చేస్తాయి, అంటే పారద్రోలుతాయి అన్నమాట. వీటన్నింటినీ స్ట్రాటజిక్ ప్లాన్స్ అని అంటారనమాట. స్ట్రాటజిక్ అంటే వివేకంతో వాటిని మనం యూస్ చేసుకోవటం. కొన్ని మొక్కల్ని మనం మిత్ర కీటకాలను ఆకర్షించేందుకు పెడతాం. అందులో చెప్పాలంటే పువ్వులు మంచిగా ఉంటాయన్నమాట. కొన్ని మొక్కల్ని మనం కీటకాలను దూరంగా తరిమేయటానికి పెడతాం. అందులో తులసి మొక్కలు మొదలైనవి వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం పంట మార్పిడి. మనం అనేక సంవత్సరాల నుండి ఒకే పంట కొనసాగించటం, దీని వలన పంట భూమి సామర్థ్యం అనేది తగ్గిపోతుంది, ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతుంది. దీన్ని నివారించడానికి పంట మార్పిడి పద్ధతి అనుసరించటం చాలా అవసరం. దాంతోపాటు ఆ పంట వేయటం సీజనల్గా కూడా ఉండాలి. అంటే పంట వేసే సమయం, డిస్టెన్స్ అది కూడా చూసుకుని మనం వేసుకున్నట్లయితే దీనివల్ల చాలా సమస్యలు, అంటే అవి కీటకాల సమస్య కావచ్చు, వాతావరణ సమస్య, ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఒకటి పంట సంవత్సరాల నుండి వేస్తూ ఉన్నాం అనుకోండి, ఒకటే పంట, అంటే దాన్ని తినే కీటకాలు సంవత్సరాల తరబడి తింటూ వాటి పాపులేషన్ ఆటోమేటిక్గా పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే మనం పంట మార్పిడి పద్ధతిని యూజ్ చేస్తామో, ఏ విధంగా మనం ముందు పప్పు ధాన్యాలకు సంబంధించిన పంట వేసాం, తర్వాత భూమిలో వచ్చే పంటలు ఉంటాయి. ఇప్పుడు మనం గమనిస్తే క్యారెట్, బీట్రూట్, ఉల్లి, ఆలు ఇలాంటివి వేస్తే, ఇలా చేస్తే ఏమవుతుంది, మొదట వేసిన పంటపై వచ్చే కీటకాలు వేరు, ఆ తర్వాత వేసే పంటకు వచ్చేటువంటి కీటకాలు వేరు. కావున మొదటి పంట కీటకాలకు మొత్తం సంవత్సరం అంతా వాటికి కావలసిన ఆహారం లభించదు. ఇలా వాటి ఆహారం లభించని కారణంగా అవి ఆటోమేటిక్గా ఏమైపోతాయి, కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. అలా కాక మనం సంవత్సరం అంతా ఒకే పంటను వేస్తూ ఉన్నామనుకోండి, వాటికి సంవత్సరం అంతా పుష్కలంగా పంట ఆహారం లభిస్తూనే ఉంటుంది. దీనివలన ఇలా వృద్ధి అవుతూనే ఉంటుంది. కావున పంట మార్పిడి పద్ధతి అవసరం. కేవలం కీటకాలను ఆపడానికే కాదు, రోగాలు నియంత్రించడానికే కాదు, మన భూమి సామర్థ్యం పెరగటానికి, దాని ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ధాన్యపు గింజలను వేస్తే మనకు ఆటోమేటిక్గా నత్రజని లభిస్తుంది. దాని తర్వాత మనం భూమి లోపలి ఉండేటువంటి పంటలు వేసుకోవచ్చు. దీనివలన 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల లోపలి
నుండి మొత్తం న్యూట్రియన్ అవి తీసుకుంటాయి. దాని తర్వాత ఎప్పుడైతే మనం వెజిటబుల్స్ నాటుతామో, టొమాటో కావచ్చు, మిర్చి, సిమ్లా మిర్చి ఇలా మనం వేసినట్లయితే వీటి రూట్స్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తాయి. ముందు వాటికంటే ఇవి ఇంకా కొంచెం లోపలికి వెళ్తాయి. అవి అక్కడి నుండి న్యూట్రియంట్స్ తీసుకుంటాయి అన్నమాట. దాని తర్వాత మనం ఆకులతో కూడిన వెజిటబుల్స్ వేస్తే వీటి వేర్లు ఎక్కువ భూమిలోకి వెళ్ళవు, పైనే ఉంటాయి. ఇలా వేస్తే మొత్తం పంటల చక్రం మెయింటైన్ అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. తర్వాత భూమి సామర్థ్యం కూడా ఎక్కువగా అవుతుందన్నమాట, పాడవ్వదు. ఇలా 2 విషయాలపై మనం గమనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి పంటల మార్పిడి, రెండవది మిశ్రమ పంటలు. వీటి ద్వారా మన జీవ వైవిధ్యం పెరుగుతుంది, అనగా లోపల ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పెరుగుదల పెరుగుతుంది. జీవ వైవిధ్యాన్ని పెంచడం అనగా శాశ్వతత్వం వైపు వెళ్ళటమే అన్నమాట. ఎలాగైతే ఈ శాశ్వతత్వాన్ని పెంచుకుంటూ పోతామో ఈ మిశ్రమ పంటలు వీటిలో ఫలాలు వస్తాయి, ఔషధ వనాలు వస్తాయి, గడ్డి వస్తుంది. వీటి ద్వారా మనం ఆవులకు, గేదెలకు పశుపాలన చేయటానికి ఈజీ అవుతుంది అన్నమాట. వాటి కొరకు ఎక్స్ట్రాగా మనం పండించాల్సిన అవసరం అనేది ఉండదు. ప్రతి ఒక్క కాంపనెంట్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఆ ఒక్కొక్క దానితో ఎన్నో రెట్లు ఫలితాలు వస్తున్నాయి, అనగా మల్టీ యూస్ అని అంటారనమాట. దీన్నే తెలివైనతనం అని అంటారు. దీన్నే మనము చాలా తెలివైనటువంటి పని అని అంటామన్నమాట. కావున మనం కొంచెం ఆలోచించి చేసుకోవాలి. ఇప్పటి వరకైతే మనం ప్రకృతి గురించి తెలుసుకున్నామన్నమాట. మనం చాలా విన్నాం, వాటిని యూస్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ప్రకృతితో, ప్రకృతి సిద్ధాంతాలతో వాటి అనుగుణంగా నడవాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న జీవాలు ప్రకృతి సిద్ధాంతాల అనుసారంగా నడుస్తాయి. కావున మనం కూడా ప్రకృతి సిద్ధాంతాల అనుసారంగా జీవించి శాశ్వతత్వాన్ని తీసుకురావాలి. మనం గమనిస్తే అడవుల్లో ఉన్న మొక్కలకు ఎరువు వేయటానికి ఎవరు వెళ్తారు? అక్కడ కీటకాల నుండి రక్షించడానికి ఎవరు వెళ్తారు? కావున మనకు ప్రకృతే సంతులతకు, ప్రణాళికకు ఒక ఎగ్జాంపుల్. కావున మనం కూడా మిశ్రమ పంటల మార్పిడిని అనుసరించి సూక్ష్మ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఓం శాంతి. ఓం శాంతి. స్వయాన్ని సంతోషంగా ఉంచుకునేందుకు విధానాన్ని వెతకండి. కష్టములున్నట్లయితే మీరు వెతుకుతూ ఉండవచ్చు. పంట రక్షణలో ఏవో ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ మనం పరమాత్మను స్మృతి చేస్తూ ప్రకృతిని మన మిత్రునిగా చేసుకొని మరియు మనం హృదయపూర్వకంగా సద్భావనలు పెట్టుకొని కార్యం చేసినప్పుడు కష్టాలన్నీ దూరమైపోతాయి. ప్రియాంక అక్కయ్య చాలా సుందరమైన విషయాలు మనందరికీ వినిపించారు. ప్రియాంక అక్కయ్య, మీకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు మనం చూద్దాం ప్రాకృతిక సస్య రక్షణ ఆత్మనిర్భర వ్యవసాయ మోడల్. రేపు మీరందరూ కరెక్ట్ టైంకి మన సెషన్కి హాజరు అవ్వండి. ఓం శాంతి.